ప్రభుత్వం అంటే ఉపకారం చేస్తుంది, అపకారం చేస్తుంది. దీన్ని ప్రభుత్వం అంటారా? ఉన్న ఇండ్లు కూల్చేది ప్రభుత్వం రాజధర్మం అంటారా, రౌడీ ధర్మం అంటారా? మీరు చెప్పండి. దీన్ని రౌడీ ధర్మంగా భావిస్తున్నాం మేము. మా ఇండ్ల దగ్గర రాకుండా ఉంటే రాజధర్మం అంటాం, మా ఇండ్ల దగ్గర వస్తే రౌడీ ధర్మమే అంటాం మేము. ఎంతమంది ఉంటారు మీ ఫ్లాట్లో? మీ డబుల్ బెడ్రూమా ట్రిపుల్ బెడ్రూమా? పీపులు ఎంతమంది ఉంటారు మీరు? 11 మంది. 11 మంది ఉంటారు ట్రిపుల్ బెడ్రూమ్. అంటే నా మనవాళ్ళ పిల్లలు అంతా మేమే కదా. ఐకమత్యంగా ఉండరు నా మనవాళ్ళు, నా కొడుకు, కోడలు, మనవాళ్ళకి ఇద్దరు పిల్లలు, నేను. 11 మంది ఉంటాం. నష్టపరిహారం ఏదో ఇస్తా అంటారు కదా, ఇది కూల్చేసి. వజ్రాల హారం వద్దు, మణిహారం వద్దు మాకు. మా ఇండ్లు మాకుంటే చాలయా. ఆయన హారాలకి ఎవ్వడు ఆశపడతలేడు. మా 450 పోర్షన్లు కూడా ఆశపడతలేము. మా ఇండ్లు మాకు, ఎవ్వరి ఇండ్లు వాళ్ళకు ఉంటే చాలు. నువ్వు కొత్త ఇండ్లు కట్టించే పని లేదు, పరిహారం ఇచ్చే పని లేదు. నీ పరిహారం ఎంత ఇస్తాడు? 60 లక్షలు ఏమో 70 లక్షలు అంటుండే కదా. మేము ఫర్నిచర్ చేపించిన విలువ కాదు. ఆనాడు 2000కు తులం బంగారు, 1500కు తులం బంగారు అమ్ముకొని కొన్నాము. ఇల్లు లోన్లు తీసుకొని కొన్నాము. ఆనాడు ఎంత విలువ ఉండే బంగారుకు నువ్వు 60-50. నాకేమో కోపం వస్తుంది. కొంచెమన్నా రెండిట్లో ఒక్కటన్నా లేదా? ఆయనకు సిగ్గు కాకుంటే శరం కాకుంటే సిగ్గు, రెండిట్లో ఏది లేదా? డెవలప్మెంట్ అంటారు కదా, డెవలప్మెంట్ చేస్తా అంటుండు. డెవలప్మెంట్ చేస్తావు, ఏం డెవలప్మెంట్ చెప్పు? మూసి బాగా చేస్తా అంటుండు, అందులో ఉన్న మురికిని తీసేస్తా అంటుండు. సంతోషమే, మేము కూడా సంతోషపడతాము. మాకు కూడా వాసన రాకుంటుంది, దోమలు రాకుండా ఉంటామని మేము సంతోషపడతాం. నువ్వు వద్దు అంటున్నావా? మేము అడ్డుపడుతున్నావా? అన్నా చెయ్యకయ్యా అని పూడికేది మంచిగా గోడలు కట్టు, మాకు నీళ్ళు వస్తావు అంటున్నావు కదా. నీళ్ళు రానే రావు కూడా. నీకు అంత డౌట్ మా మీద చాలా ప్రేమ ఉంది. అందరికి ఇదివరకు వచ్చిన వాళ్ళకి అందరికి అవగింది అంతుంటే ప్రేమ, ఈయనకు గుమ్మడికాయ అంతుంది మా మీద ప్రేమ, మామూలుగా లేదు. అందుకే గోడలు కట్టి ఇవ్వని చెప్పు.